नमस्ते महोदय। नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము అభ్యాసం 56లో శబ్దకోశాన్ని నియమాలు గురించి నిన్న సంస్కృత వాక్యాలు చెప్పుకున్నాము. ఈరోజు తెలుగు వాక్యాలు చెప్పుకున్నామండి. అందులో తెలుగు వాక్యాల్లో కూడా మనం కొన్ని చెప్పుకున్నాం. వాక్యాలు రెండు వాక్యాలు చెప్పుకున్నట్టున్నాము. ఒక వాక్యం చెప్పాం, పతియుక్తమైన స్త్రీ అని చెప్పి. పతియుక్త స్త్రీలు అన్ని అలంకారాలను ధరిస్తున్నారు, ఇంకా విధవా స్త్రీలు ధరించడం లేదు. చూడండి, రెండో వాక్యం వచ్చేసి స్లైడ్ మీద చూడండి, ఇప్పుడు వస్తుంది. రెండో వాక్యం మీకు స్లైడ్ మీద కనిపిస్తుందండి కాసేపట్లో. రెండో వాక్యం అంటే సౌభాగ్య అంటే ముత్తైదు స్త్రీలు అన్ని రకముల అలంకారాలను ధరిస్తున్నారు, ఇంకా విధవా స్త్రీలు ధరించడం లేదు. తో సౌభాగ్యవతి నార్యః సర్వాః అలంకారాః సర్వాన్ అలంకారాన్ ధారయతి. అలంకార శబ్ద పుల్లింగంలో ఇది ఇవ్వబడింది మనకు కూడా. అందుకే సర్వాన్ అలంకారాన్, అన్ని అలంకారాలను, సర్వాన్ అలంకారాన్ ధారణ కల్తి ధారయతి ధారణ చేస్తుంది అంటే అలంకరించుకుంటుంది. విధవా స్త్రియః న ధారయతి. పరంతు విధవా స్త్రియః న ధారయంతి. సౌభాగ్యవతి నార్యః సర్వాన్ అలంకారాన్ ధారయంతి. బహువచనం, సర్వాన్ అలంకారాన్ ధారయంతి, పరంతు విధవా స్త్రియః న ధారయంతి. నెక్స్ట్ వాక్యం. మహోదయ, ఇక్కడ సౌభాగ్యవతి అనేది విశేషణంగా కాదా? విశేషణం, ఎవరికి? నాలుగు స్త్రీలం కాబట్టి అది బహువచనంలో పెట్టినప్పుడు ఇది కూడా బహువచనంలో చెప్పాలి కదా? అవునండి. సౌభాగ్యవత్యః నార్యః అంటే సమస్త పదం కింద చెప్పాలని చూశాను, చెప్పడం కూడా మర్చిపోయాను.
సౌభాగ్యవతి స్త్రియ ఒకే పదానికి సమాసం చేసామనుకోండి విభక్తి లోపిస్తుంది. విడివిడిగా పెట్టుకుంటే విశేషణ కింద వచ్చింది కాబట్టి మనము ఖచ్చితంగా విభక్తుడ సౌభాగ్యవత్య స్త్రియ అని నార్య అలా పెట్టుకోవాలి. ఓకేనా? సమసంబంధం అయితే ఎట్లా ఉంటుందండి? అంటే ఇప్పుడు మనం సమాసమైన సౌభాగ్యవతి స్త్రియ నార్య స్త్రియ లేదా నార్య. ఇప్పుడు ఇలా రెండిట్లో రాసుకోవచ్చు కాబట్టి ఇందులో ఏది రాస్తే మంచిది అనేది ఏమన్నా ఉంటుందండి? రెండే ఈ విధంగా సమాసం ఒకటి, సమాసం విశేషాలుగా ఒకటి కదా, ప్రయోగాలు రెండు వస్తున్నాయి కదా ఇక్కడ. సమాస ప్రకారం చెప్పుకున్నాము. విశేషణ శబ్దాలు కూడా విశేష శబ్దాలు కలిసి సమాసం అవుతాయి. అది విశేషణ శబ్దాలు కూడా సమాసం అవుతున్నమాట. అంటే మనకి మనకి అధికారం ఉందనుకోండి సమాసం రాసుకోవచ్చు. అధికారం లేనప్పుడు అర్థం చేసుకో సామాన్య వాక్యాలు అనుకుంటున్నాం కాబట్టి మనకు స్పష్టత కోసము మనకు ఇక్కడ విశేష్యంలో ఏ విభక్తి ఏ లింగం ఏ వచనం అయితే ఉంటుందో విశేషణంలో కూడా అదే విభక్తి లింగం వచనం ఉండాలి. కొంచెం స్పష్టత అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం విడివిడిగా రాసుకుంటాం. ఎందుకంటే మనం పాండిత్యం ఇక్కడ ప్రదర్శించడం లేదు కాబట్టి సామాన్య వాక్యాలు. ఓకేనా? అంటే ఏదో ఒక పెద్ద విశిష్టమైన గ్రంథం రాయలేదు, సంస్కృత గ్రంథం రాయలేదు కాబట్టి మనం విడివిడి రాసుకోవడం మంచిది అర్థం కావడం కోసం. ఓకేనా? విడివిడి సౌభాగ్యవత్య నార్య రాయండి. అలాగే అలాగే, ధన్యవాదాలు గురువు గారు. సౌభాగ్యవత్య నార్య సర్వాన్ అలంకారాన్ ధారయంతి పరంతు విధవా స్త్రియ నా ధారయంతి. అస్తు. నెక్స్ట్ వాక్యం. ఆ సుందరి సబ్బుతోటి అంగాన్ని శుద్ధి చేసుకొని అద్దంలో ముఖం చూస్తున్నది, ఇంకా దువ్వెనతోటి జడను అల్లుతుంది. సా సుందరి ఫేనిలేన ఫేనిలహ అని చెప్పాం కదా, ఫేనిలేన అంగాన్ శుచీకృత్వా దర్పణే ముఖం పశ్యతి అపిచ ప్రసాధన్య అంటే కంగి అంటే దువ్వెన. నద్యా అంట కదా, ప్రసాధన్య వేణికాం బధ్నాతి. వేణికాం జడను ద్వితీయ కోసం వస్తుంది. వేణికాం అని చెప్పాలి. వేణిక ఎందుకు? వేణి అంటే జడ కదా, అప్పుడు వేణిక అని చెప్పాలి. కొంతమంది వేణి కూడా అంటారు కానీ వేణిక శబ్దం మూల శబ్దం. అప్పుడు వేణి అని తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ అలా ఆ శబ్దాన్ని జడను వేణి అనే శబ్దం ఉల్లేఖిస్తే అప్పుడు వేణీం అంటాం. వేణిక తీసుకున్నాం, రెండు స్త్రీలింగ శబ్దాలు, వేణి అన్య వేణిక అన్య. కాబట్టి ఒక దీర్ఘ ఈకారంతం ఒకటి దీర్ఘ ఆకారాంతం. దీర్ఘ ఆకారాంతం మనకు ఇవ్వబడింది కాబట్టి శబ్దకోశంలో ఏదైతే ఇచ్చామో అదే ఉపయోగిస్తున్నాం కాబట్టి వేణికాం రాసుకోండి. సా సుందరి పేణిలేన అంగాని శుచీకృత్వా దర్పణే ముఖం పశ్యతి. అపిచ అంటే ఇంకా దువ్వెనతోటి అంటే
ప్రసాధన్యా 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 వేణికాం బధ్నాతి. వేణికను అంటే జడను అల్లుతుంది, బంధిస్తుంది. అది ముడి వేస్తాం కదా, వాళ్ళు బంధించుకోవడం అంటే ముడి వేసుకోవడం, అల్లుకోవడం ఏదైనా చెప్పుకోవచ్చు. బధ్నాతి. అస్తు. నెక్స్ట్ వాక్యం. సౌభాగ్యానికి అంగాన్ అని రాసుకోవాలి మోదే, అంగాని అని రాసుకోవాలా మోదే? అంగం శబ్దం అంగాలను అంగాన్ అంగ పుల్లింగంలో అంటే 3 లింగాలు ఉంటుంది ఇక్కడ. సర్వాణి అంగాని అంగాని రాసుకోవచ్చు, సంగాని రాయండి నపుంసకలింగం. అంగాని శుద్ధిం కృత్వా నెక్స్ట్ సింధూరము సౌభాగ్యానికి చిహ్నము. సింధూరం సౌభాగ్య సింధూరము సౌభాగ్యానికి చిహ్నము. సింధూరం సౌభాగ్యవత్యాః లక్షణం. సింధూరం సౌభాగ్యవత్యాః లక్షణం. ఎందుకంటే సౌభాగ్యవతి స్త్రీ సింధూరం పెట్టుకునేది, అందరూ పెట్టుకోరు. సౌభాగ్యవత్యాః లక్షణం. సింధూరం సౌభాగ్యవత్యాః లక్షణం. సౌభాగ్యవత్యాః లక్షణం. సింధూరం సౌభాగ్యవత్యాః లక్షణం. సింధూరం సౌభాగ్యవత్యాః లక్షణం. మహోదయ 3వ వాక్యం ఒకసారి చెప్పరా? ఆ సుందరి సబ్బుతోటి అంగాలను శుద్ధి చేసుకుని. సా సుందరి పేణిలేన అంగాని శుచీకృత్వా దర్పణే ముఖం పశ్యతి అపి చ ప్రసాధన్యా వేణికాం బధ్నాతి. ప్రసాధన్యా వేణికాం బధ్నాతి. అస్తు. నెక్స్ట్ వాక్యము. సింధూరము సౌభాగ్యానికి చిహ్నం అని చెప్పాను. సింధూరం సౌభాగ్యవత్యాః లక్షణం. నెక్స్ట్ వాక్యం. స్త్రీలు మేఖల, గొలుసు, చెవి కుండలాలు కూడా పెట్టుకుంటారు. అది కొంచెం గ్యాప్ ఇవ్వండి. చెవి కుండలాలు కూడా పెట్టుకుంటారు. స్త్రియః మేఖల కంఠాభరణం స్త్రియః మేఖలా కంఠాభరణం కర్ణపురః అపి ధారయంతి.
ఇక్కడ గ్రైవేయకం కూడా రాసుకోండి. మీకేం చెప్పాను, గొలుసు అంటే గొలుసుకు కంఠాభరణం చెప్పాను. కంఠాభరణం కన్నా దాని పక్కనే ఇంకోటి గ్రైవేయకం, గ్రైవేయకం రాసుకోండి. గ్రై అంటే అది గొలుసునే గ్రైవేయకం, గ్రీవాలను ధరించేది కూడా రెండు ఒకటి అనుకోండి. ఇక్కడ ఆ శబ్దం ఇచ్చారు కాబట్టి ఆ శబ్దాన్ని ప్రయోగించుకుంటాం, అది కూడా ఉపయోగించుకోవచ్చు. గ్రైవేయకం శబ్దకోశం ఇవ్వబడింది మనకు, గ్రైవేయకం. ఓకే, గ్రైవేయకం. మొదటి నుంచి చెప్పండి. ఏంటండి? మొట్టమొదటి నుంచి చెప్పండి సార్. నెక్స్ట్ స్త్రియ మేకల గ్రైవేయకం లేదా కంఠాభరణం. నెక్స్ట్ చెవి కుండలాలు అంటే కర్ణపురః, కర్ణపురః అపి ధారయంతి, ధారయంతి. మహోదయ ఇంకా సుగంధ తైలం కూడా చల్లుకుంటారు. అపిచ అపించ గంధ తైలం, గైంధ తైల, గంధ తైలాని చ అపి, అపిచ గంధ తైలాని అపి, గంధ తైలాని అపి నిక్షిపంతి, గంధ తైలాని అపి నిక్షిపంతి, గంధ తైలాని అపి నిక్షిపంతి, గంధ తైలాని అపి నిక్షిపంతి, గంధ తైలాని అపి నిక్షిపంతి. ఓకే, నెక్స్ట్ వాక్యం ఉంది. నిక్షిపంతి ఇత్యుక్తే రాసుకున్నారు అని అర్థం అండి. చల్లుకోవడం అండి, ఒకరిగో విసురుకోవడం, చల్లుకోవడం. ఓకేనా? నెక్స్ట్ మహోదయ విక్షిపంతి మహోదయ, నిక్షిపంతి. నిక్షిపంతి, నిక్షిపంతి. నెక్స్ట్ వాక్యం, బ్రాహ్మణుడికి సమానంగా విద్వాంసుడివి అవు. బ్రాహ్మణుడికి సమానంగా, బ్రాహ్మణుడికి సమానం, బ్రాహ్మణుడి కాదు, బ్రాహ్మణుడికి సమానంగా విద్వాంసుడివి అవు. క్షత్రుడికి సమానంగా ఆరోగ్యంగా ఉండు. వైశ్యునికి సమానంగా ధనవంతుడవు. ఇంకా శూద్రుడికి సమానంగా పరిశ్రమి బను అంటే కష్టపడు. ఇప్పుడు వీడియో ప్రతి ఒక్కరి గుణాలు, అందుకే మనకు వర్ణాలు అనేటివి వాళ్ళ గుణ కర్మాలను బట్టి మనం ఇచ్చాం. కానీ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అండి, ఏ వర్ణం వాళ్ళు లేకపోయినా మన పనులే సాగవు. నలుగురు ఈ ప్రపంచంలో 4 వర్ణాల వాళ్ళు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందరూ ఉంటేనే మనకు పని సాగుతుంది. అందరూ లేకపోతే అసలుకి ఈ ప్రపంచమే నడవడం కష్టం అవుతుందన్నమాట. అంటే అందరూ కలిసి అన్ని రకాల పని చేయాలి. మానవుడి యొక్క మనుగడ సాధ్యం కాదండి, సాధ్యం కాదు, సాధ్యం కాదు. కాబట్టి మనం కూడా ఎవరు ఏ స్థితిలో ఉన్నా మనం కూడా ఒక్కొక్కసారి ఎవరు సహాయం తీసుకోవాలనుకున్నా కూడా ఈ 4 వర్ణాలు చేసే వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటాం. ఒకసారి మనం బ్రాహ్మణుడి కార్యం చేస్తుంటాం, ఒకసారి క్షత్రుడి యొక్క కార్యం కూడా చేస్తుంటాం, ఒకసారి వైశ్యుని యొక్క కార్యం కూడా చేస్తుంటాం, ఒక్కొక్కసారి శూద్రుడు చేసే కర్మలు కూడా చేస్తుంటాం. అంటే కార్యం అంటే పనులు చేస్తూ ఉంటాం. అంటే ఒకే మనిషి రోజు ఈ 4 వర్ణాలతో ప్రతిరోజు పని చేస్తూనే ఉంటామండి. ఏమంటే అక్కడ మనం కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాం ఆంశిక రూపంలో, మన నిత్య దైనందిక క్రియాకలాపాలు ఇవన్నీ చేయడం అవసరం కూడా. ఇంకోటి, కొంతమంది అదే వృత్తిలో ఉంటారు కాబట్టి అదే వాళ్ళకు గుణం కాబట్టి, ఇక్కడ విశిష్ట గుణం కాబట్టి అక్కడ ఆ పని చేస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళ గుణాలను బట్టి. కాబట్టి అందరూ ఇక్కడ ఎక్కువ తక్కువ అని ఏం లేదు. ఎవరు ఒక్కరిని తీసేసినా మనకు జీవనం మనం కూడా కొనసాగడం కష్టం అవుతుంది. కాబట్టి అన్ని కర్మలు చేయడానికి అన్ని మనమే చేయలేము. సంసారం అంటే పరస్పరం ఒకరికి ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలతోనే మనం ఏదైనా ముందుకు వెళ్తున్నమాట. సంసారంలో ఏ ఒక్కరితో సంసారం సాగదు. అందరూ ఉంటే ఈ జీవనం, ఈ సంసారం, ఈ జగత్ అనేది నడిచేది అనమాట. కాబట్టి అందరి యొక్క సహకారం అవసరం. అస్తు. సో బ్రాహ్మణవత్ విద్వాన్ భవ.
బ్రాహ్మణవత్ విద్వాన్ భవ, క్షత్రియవత్ నిరోగో భవ, క్షత్రియవత్ నిరోగో భవ, వైశ్యవత్ ధనీ భవ, వైశ్యుడికి సమానంగా ధనీ భవ, ధనవంతుడు అవ్వు. వైశ్యవత్ ధనీ భవ. అలాగే అపిచ శూద్రవత్ పరిశ్రమీ భవ, పురుషార్థీ భవ. పరిశ్రమీ భవ లేదా పురుషార్థీ భవ. మరొక్కసారి చెప్పారా మహోదయ? బ్రాహ్మణవత్ విద్వాన్ భవ, ఆమ్. క్షత్రియవత్ నిరోగో భవ. నిరోగుడిగా ఉండు అంటే ఆయన ఎప్పుడు ఆరోగ్యవంతంగా మన క్షత్రియులు అంటారు దాదాపుగా. వైశ్యవత్ ధనీ భవ, వైశ్యుడు ఎప్పుడు ధనవంతుడిగా ఉంటాడు, ధనం ఎక్కువగా ఉంటుంది. వైశ్యవత్ ధనీ భవ. శూద్రవత్ పరిశ్రమీ భవ లేదా పురుషార్థీ భవ. శూద్రుడు ఎక్కువ పని చేస్తుంటాడు, ఎక్కువ కష్టజీవి. శూద్రవత్ పరిశ్రమీ భవ. అస్తు. నెక్స్ట్ వాక్యం. సంసారంలో ఒకవైపు దీనత, హీనత, మూర్ఖత, దుష్టత, రోగం మరియు శోకం ఉన్నాయి. రెండో వైపు విద్వత్త, సౌఖ్యము, శాంతి, సౌందర్యము మరియు సాధుత అంటే మంచితనం ఉన్నాయి. రాసుకోండి. సంసారే యద జగతి, సంసారే యద జగతి ఏకతః అంటే ఒకవైపు. ఏకతః సంసారే యద జగతి ఏకతః అంటే ఒకవైపు. ఒకవైపు దీనత, దీనత్వం, హీనత్వం, హీనత్వం, మూర్ఖత్వం, దుష్టత్వం, రోగం శోకం చ వర్తంతే. రోగం శోకం చ వర్తంతే. ఇక్కడ దీనత్వం, హీనత్వం, మూర్ఖత్వం, దుష్టత్వం చెప్పాను కదండి. అక్కడ ఇది త్వాప్రత్యయం వచ్చినప్పుడు మనకు శబ్ద నియమాలు చెప్పుకున్నాం. త్వాప్రత్యయం, రెండు ప్రత్యయాలు వచ్చాయి. దుష్టత, దీనత, హీనత, మూర్ఖత. దీర్ఘ అకారం కూడా పెట్టుకోవచ్చు అండి. తాప్రత్యయం పెట్టుకోవచ్చు. తాప్రత్యయం వస్తుంది, త్వాప్రత్యయం వస్తుంది. రెండింటికి అర్థం ఒకటే. దీనత్వం అని చెప్పుకోవచ్చు లేదు దీనత, హీనత్వం లేదా హీనత, మూర్ఖత్వం లేదా మూర్ఖత. అలాగా మనము రెండు ప్రత్యయాలతో కూడా యుక్తం చేసుకోవచ్చు. ఒకటి చెప్పాను, ఏదైనా రాసుకోవచ్చు. అది ఎందుకు శబ్దకోశం పైన ఇచ్చారు. శబ్దకోశం మనం తా చెప్పాం కాబట్టి కింద నేను త్వాప్రత్యయం చెప్పాను అనమాట. కాబట్టి అలా కూడా మనం త్వాప్రత్యయాన్ని ఉపయోగించి కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, అందుకే ఇక్కడ చెప్పాను. అస్తు. నెక్స్ట్ అపరత. ఒక పక్షంలో ఇలా ఉంటాయి. ఒకవైపున సంసారంలో అంటే జగత్తులో దీనత్వం, హీనత్వం, మూర్ఖత్వము, దుష్టత, ఇంకా రోగం మరియు శోకం అంటే దుఃఖాలు ఉన్నాయి. ఒక పక్షం సంసారం ఒకవైపు, ఒక దృష్టికోణం చూస్తే. రెండో వైపు ఉన్నాయి చెప్తున్నారు. అపరత అంటే రెండో వైపు రాసుకున్నా. అపరత ఉన్నాయి. అపరత, విద్వత్త,
విద్వత్త విద్వత్త, సౌఖ్యం సౌఖ్యం సౌఖ్యం, శాంతి శాంతి, సౌందర్యం సౌందర్యం, సాధుతాచ 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 వర్తంతే. అంటే సాధుత అంటే మంచితనం. సాధుతాచ వర్తంతే, సాధుతాచ వర్తంతే. ఓకే, సాధుతాచ వర్తంతే. ఏదొస్తుందండి? అపరతః విద్వత్త, సౌఖ్యం శాంతి సౌందర్యం, సాధుతాచ వర్తంతే. అస్తు. నెక్స్ట్ వాక్యం. 4 వర్ణాలు ప్రాచీన పరం 4 వర్ణాలు ఏమన్నారు గురుగారు? వాయిస్ సరిగా వినిపించలేదా? మహోదయ వినిపించలేదు మహోదయ. అస్సలు కొంచెం కూడా వినపడలేదు మహోదయ. పై వాక్యంలో చాతురు ఏంటండి? అదే సార్, చెప్పండి. 4 వర్ణాలు ప్రాచీన చాతుర్వర్ణ్యం ప్రాచీన పరంపరా వర్తతే. చాతుర్వర్ణ్యం 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 ప్రాచీన పరంపరా వర్తతే. చాతుర్వర్ణ్యం ప్రాచీన పరంపరా వర్తతే. చాతుర్వర్ణ్యం ప్రాచీన పరంపరా వర్తతే. ప్రాచీన పరంపర ఒకటే పదం అండి, సమస్త పదమా అండి? ప్రాచీన పరంపర ఒకే పదం అండి. ప్రాచీన పరంపరా వర్తతే. ప్రాచీన ఒకటే పదం, ప్రాచీన పరంపరా వర్తతే. నెక్స్ట్. మూడు లోకాల్లో గుణాల యొక్క గొప్పతనము, ప్రేమ యొక్క ప్రియత, ఇంకా అహింస యొక్క మహిమ ఎల్లప్పుడూ ఉన్నాయి, ఎల్లప్పుడూ ఉండేవి. ఉంటుంది అని ఉంది మహోదయ. ఎల్లప్పుడూ ఉంటుంది ఉంటుంది ఎల్లప్పుడూ ఉంటుంది. మహోదయ. ఓకే ఓకే అండి. త్రైలోక్యే 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 గుణానాం గరిమా, త్రైలోక్యే గుణానాం గరిమా, త్రైలోక్యే గుణానాం గరిమా, గుణానాం గరిమా. ప్రేమస్య ప్రియత,
ప్రేమస్య ప్రియత, అహింసయా అహింసాయాచ అహింసయాచ అహింసాయాః అహింసాయాః చ అహింసాయాః చ మహిమా అహింసాయాః చ మహిమా అహింసాయాః చ మహిమా సదా వర్తతే. అహింసాయా 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 చ మహిమా సదా వర్తతే. ఇవి మనకు వాక్యాలండి. ఇప్పుడు గ్రహధాతును ఉపయోగించి వాక్యం ఎలా ఉంటే చూద్దాం. రాసుకొని, రాముడు ధనం గ్రహిస్తున్నాడు. రామః ధనం గృహ్ణాతి. రామః ధనం గృహ్ణాతి. రామః ధనం గృహ్ణాతి. నెక్స్ట్, రామః ధనం గృహ్ణాతి. రామః ధనం గృహ్ణాతి. నెక్స్ట్, నీవు పుస్తకాన్ని గ్రహిస్తున్నావు. త్వం పుస్తకాన్ని గృహ్ణాసి. త్వం పుస్తకాన్ని గృహ్ణాసి. గ్రహధాతు 10 లెక్క రాసుకునేది కదా, అది ముందు పెట్టుకోండి. త్వం పుస్తకాన్ని గృహ్ణాసి. త్వం పుస్తకాన్ని గృహ్ణాసి. జీ చెప్పండి. ఇది ఏకవచనంలోనే ఉన్నదండి. ఏంటండి? పుస్తకాన్ని గ్రహిస్తున్నావు, ఇది ఏకవచనంలోనే ఉంది కదండి. పుస్తకాలను పుస్తకాలను అని చెప్పి బహుశా చెప్పి ఇక్కడ పుస్తకాన్ని గ్రహిస్తున్న ఏకవచనం కాబట్టి త్వం పుస్తకం గృహ్ణాసి. ఓకే, సంతోషం, ఉత్తమం అండి. త్వం పుస్తకం గృహ్ణాసి. త్వం పుస్తకం గృహ్ణాసి. త్వం పుస్తకం గృహ్ణాసి. త్వం పుస్తకం గృహ్ణాసి. నేను ఫలాన్ని గ్రహిస్తున్నాను. అహం ఫలం గృహ్ణామి. అహం ఫలం గృహ్ణామి. అహం ఫలం గృహ్ణామి. అహం ఫలం గృహ్ణామి. నెక్స్ట్ వాక్యం, అహం ఫలం గృహ్ణామి. నెక్స్ట్, రమేషు ధనాన్ని సంగ్రహిస్తున్నాడు. రమేషు ధనాన్ని సంగ్రహిస్తున్నాడు. రమేషః ధనం సంగృహ్ణాతి. 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 నెక్స్ట్, గురువు శిష్యుణ్ణి అనుగ్రహిస్తున్నాడు. గురువు శిష్యం అనుగృహ్ణాతి. 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 గురువు శిష్యం అనుగృహ్ణాతి.
ఓకే, ఇవి మనకు వాక్యాలండి. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాన్ని, శుద్ధ వాక్యాన్ని. ఇక్కడ అశుద్ధ వాక్య విద్వానత అని ఇచ్చాడు, తప్పిచ్చాడు. విద్వానత అశుద్ధ వాక్య రాసిన ముందు విద్వానత, దాన్ని కామ పెట్టేసి మహానత. మూడో వాక్యం అందులో కామ పెట్టి బుద్ధిమానత, బుద్ధిమానత, బుద్ధిమానత. బుద్ధిమానత. దీనికి ఎదుగు రాసుకోండి శుద్ధ వాక్యాలు. విద్వత్త, విద్వత్త, మహత్త, బుద్ధిమత్త. విద్వత్త, మహత్త, బుద్ధిమత్త. విద్వత్త, మహత్త, బుద్ధిమత్త. రెండో వాక్యం శౌర్యత, ధైర్యత. శౌర్యత, ధైర్యత ఇది అశుద్ధ వాక్యం. రెండు శౌర్యత, ధైర్యత అది తప్పు. ఏముండాలి? శౌర్యం, ధైర్యం అలా ఉండాలి. బ్రాకెట్లో దాని యొక్క మీనింగ్ శూరత్వం, ధీరత్వం అంటే ధైర్య గుణం అని. శౌర్యత కాదు శౌర్యం ఉండాలి. ధైర్యం, ధైర్యత కాదు ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. నెక్స్ట్ అండి సౌందర్యత తప్పు, ఇది అశుద్ధ వాక్యం. సామీప్యత, సౌందర్యత, సామీప్యత ఏముండాలి? శుద్ధ వాక్యం సౌందర్యత కాదు సౌందర్యం, సౌందర్యం అలా ఉండాలి. మకారం పొల్లు పెట్టుకోండి. సౌందర్యం బింది పెట్టద్దు, పొల్లు పెట్టే సౌందర్యం. సామీప్యత ఉంది కదా, సామీప్యం అలా ఉండాలి. సామీప్యం, సామీప్యం, సామీప్యం. సామీప్యం. అది సమీపత నా మహోదయ. ఇంకోటి సామీప్య, సమీపత దగ్గర. ఇవి మనకు అశుద్ధ వాక్యాలండి. అశుద్ధ వాక్యాలు. ఓకే, ఈ ఇంతటితో మనకు అభ్యాసం 56 ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ రాసుకోండి. అభ్యాసం 57 ఇది రాసుకోండి. అభ్యాసం 57. అభ్యాసం 57. ఆయాతః, ఆయాతః నీటిగా రాసుకోండి శబ్దకోశము.
శబ్దకోశం మొట్టమొదటి క ఇచ్చారు, క బ్రాకెట్ పెట్టుకొని ఆయాత దేశాంతరం నుండి రావడం, ఆయా దేశాంతరం రావడం, దేశాంతరం నుండి వచ్చింది, రావడము వచ్చింది, వస్తువు అయితే వచ్చారో, ఏ పదార్థం అయితే వచ్చిందో, అంటే ఆయాతం నిర్యాతం అంటే ఆయాతం అంటే పక్క దేశం నుంచి ఏమైనా రావడం కానీ ఏమైనా వస్తువు పదార్థాలు తెచ్చుకోవడం కానీ ఆయాతం అంటాం. నిర్యాతం అంటే మన దేశం నుంచి వేరే దేశం పంపడం, మన దేశం నుంచి ఇతర దేశం వెళ్ళడం కానీ వస్తువులు అక్కడికి పంపడం కానీ నిర్యాతం దాన్ని. ఓకే, ఆయాతం దేశాంతం నుండి రావడము. మహోదయ ఎగుమతి దిగుమతి అనొచ్చా అండి? ఎగుమతులు దిగుమతులు. ఎగుమతి అంటే పంపించారు, విక్రాంత్ పంపించారు. ఎగుమతి పంపించడం. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. దిగుమతులు అంటే ఇంపోర్ట్ తీసుకోవడం, దిగుమతులు మనం కానీ తెప్పించుకోవడం. ఓకేనా జీ, అదే అండి. మహోదయ ఇది తా ప్రత్యయం అండి ఇవి? ఆయాత హలో తా ప్రత్యయం అండి ఇది? జీ జీ తస్లీ ప్రత్యయం చెప్తా, కింద వస్తాయి మనకు. ధన్యవాదాలు. ఓకే, తహ ప్రత్యయం వచ్చింది. ఏం ప్రత్యయం మహోదయ? తహ ప్రత్యయం అండి, తస్లీ ప్రత్యయం. తస్లీక తహ మిగులుతుందా? ఓకేనా, అది వస్తుంది మనకి, ఇక్కడ రాసుకోవద్దు మీరు. ఆయాత దేశాంతం నుంచి రావడము, నిర్యాత దేశాంతం బయటికి పంపించడం, దేశాంతం నుండి బయటికి పంపించడం లేదా వెళ్ళడం. పంపించడం అంటే వస్తువుల పరంగా తీసుకుని పంపించడం. అస్తు. నెక్స్ట్ మూడవ వాక్యం వినిమయ, మార్చడం. వినిమయం చేయడం అంటే మార్చడం. వినిమయ మార్చడం, వినిమయ మార్చడం. పత్రవాహక, వినిమయ అంటే మార్చడం. పత్రవాహక, పత్రవాహక అంటే పోస్ట్ మ్యాన్ ఏమంటాం తెలుగులో? డాకీ. డాకీ హిందీ పదం. తెలుగులో కూడా పోస్ట్ మ్యాన్. జీ జీ, పత్రవాహక పత్రం ఇచ్చేవాడు, పోస్ట్ చేసేవాడు. పత్రవాహకుడు పోస్ట్ మ్యాన్. ఓకేనా, దాని హిందీలో డాకీ అంటాం. అస్తు. నెక్స్ట్ ఉత్కోచ, చూసి రాసుకుని తప్పు లేకుండా. ఉత్కోచ లంచం. ఉత్కోచ ఘూస్ అంటే లంచం ఇవ్వడం. లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇవ్వడం. లంచం ఇస్తే తీసుకోవడం ఉంటుంది అన్నమాట. ఉత్కోచ. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, లేకుంటే ఎవరు ముందుకు వెళ్ళకుండా. నెక్స్ట్ కుసీద, రుణం. కుసీద అంటే రుణం ఇవ్వడం. సూద్ అంటే అప్పు ఇవ్వడం. సూద. కుసీద రుణం అంటే అప్పు ఇవ్వడం. సూది అంటే అప్పు తీసుకోవడం అంటాం కదా. అభియోగ, అభియోగం నడుస్తుందండి అంటే ముకదమా, కేసు నడుస్తుంది అనమాట. అభియోగం నడుస్తుంటే కేసు, ముకదమా నడుస్తుంది అంటే కేసు నడుస్తుంది. నేను అభియోగ అంటాం. నేరం మోపడం అండి. ముకదమా అంటే ఏంటి? ఏదైనా నడుస్తుంది. వాద్యం మహోదయ. నిందించడం. వాద్యం, వాద్యం అంటారు మహోదయ. కాదండి, ఇప్పుడు కేసు పెట్టాము, కేసు నడుస్తుంది, ముకదమా నడుస్తుందండి, ముకదమా అని చెప్తా కదా. అభియోగం అంటే నేరం అండి, కంప్లైంట్. అది ఎటువంటి నేరము. అభియోగం అంటే తెలుగులో నేరం అనే అంటామండి. నేరమే అంటాం. నేరానికి సమాన పదంగా తెలుగులో నేర పరిశోధన అని ఉండొచ్చు. నేరాన్ని అది ఇది చేస్తుంది. నేర పరిశోధన అంటే సరే, అది కూడా మీరు చెప్పాల్సిన విచారణ. నేర పరిశోధన, విచారణ. నేర పరిశోధన, నేర పరిశోధన. ముకదమా అనేది నింద, నింద నేర విషయంలో కాకుండా విచారణ చేయడం. ఏదైనా ఆస్తి సంపత్తులు కూడా కావచ్చు, విచారణ చేయడం. అభియోగం విచారణ చేయడం. నేర పరిశోధన, పరిశోధన అంటే అది నేర విషయం కావచ్చు, ఆస్తి సంపత్తి. జీ జీ, పరిశోధన కూడా చెప్పచ్చు అండి.
అంటే అది నేర పరిశోధన కావచ్చు, లేదంటే ఇంకా ఆస్తి తగాదా విషయంలో కావచ్చు, ఏదైనా ఇంకా కుటుంబ సమస్యల గురించి ఏదైనా అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవచ్చు. ఏదైనా సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య యొక్క పరిశోధన, సమస్య యొక్క సమాధానం, అభియోగం కోర్టులు కేసు విషయం నడుస్తూ ఉంది. అభియోగం తెలుగులో వేశాం, కూడా అభియోగమే మంచిదండి. కేసు ముఖతమా అభియోగం రాసుకోండి. వాకీల, వకీల్, వాకీల, వకీల్. నెక్స్ట్ న్యాయాధీశ, ఇది స్పష్టంగా ఉంది, న్యాయాధీశుడు. మనం వాకీల్ అంటే ఏం చెప్పారండి? న్యాయాలయ, వాకీల్, వాకీల్ వకీల్, వకీల్. న్యాయవాది. ఇది ఏమంటాం, లాయర్ ఏమంటాం, లాయర్ అంటారు. వాకీల అంటే వాకుల్లో కీలవుడు, అంటే వాకుల్లో పట్టుకునేవాడు వకీల్ అవుతాడు. వకీల్ అంటే ఏమిటి? న్యాయవాది. వకీల్ అంటే న్యాయవాది. న్యాయవాది, న్యాయవాది రాసుకోండి. వాక్కీల అంటే వాక్కులో పటుత్వం కలిగిన వాడు. వాక్కులో పటుత్వం ఉన్నటువంటి వ్యక్తి న్యాయవాది అవుతాడు, లేకపోతే కష్టం అక్కడ. వకీలు, న్యాయాధీశ, న్యాయాధీశుడు, అది ఓకేనా? నెక్స్ట్ జడ్జి. న్యాయ ఏంటండి? జడ్జి మహోదయ. జడ్జి అండి, అదే న్యాయాధీశుడు అంటే న్యాయం చెప్పేవాడు. న్యాయవాది వేరు, న్యాయాధీశుడు వేరు, న్యాయం చెప్పేవాడు. న్యాయమూర్తి, మన న్యాయమూర్తి అంటాం వాస్తవంగా మన ఇక్కడ న్యాయమూర్తి. నెక్స్ట్ న్యాయాలయ, న్యాయం చెప్పేది, న్యాయాలయ, న్యాయాలయ. న్యాయస్థానం మహోదయ. న్యాయస్థానం, న్యాయస్థానం రాసుకోవచ్చు. నెక్స్ట్ దీనారహ, దీనారహ అంటే అప్పట్లో అషరిఫీలు ఉండేవి. అంటే అషరిఫీ అంటే ఏమంటే అప్పట్లో ఏమంటామంటే నాణ్యములు, 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 నాణ్యములండి, అది రాసుకోండి. నాణ్యములు, దీని అంటే నాణ్యములు. అప్పుడు నాణ్యములు ఎక్కువ ఉండేవి కదా, ఇప్పుడు అన్ని నోట్లు వచ్చేసి అప్పుడు నాణ్యములు ఉండేవి అన్నమాట. నాణ్యములు అవి రాయండి. నెక్స్ట్ ఆపణః, ఆపణః అంటే అంగడి. ఆపణః, ఆపణః అంగడి. నెక్స్ట్ పణః, పణః డబ్బులు, పైసే. పణః ఎన్ని పనులు వచ్చాయండి, ఎన్ని పనులు వచ్చాయి, పనులు అంటాం. పనులు అంటే పైసలు. కాశాపణములు, పణములు అనేవాళ్ళు అప్పట్లో. అంటే నాణములు అంటే పణములు అనేవాళ్ళు అంట, పైసా డబ్బులను. పణః అంటే పైసా డబ్బులు. నాణకం, అనా వస్తుంది. నాణకం మొట్టమొదటి సామాన్యము, రెండోది అనా వస్తుంది. నాణకం నోట్, నాణకం అంటే నోట్. నెక్స్ట్ వాది, ముద్దాయి, వాదించేవాడు, ముద్దాయి, ముద్దాయి. ప్రతివాది అంటే విరోధి. ప్రతివాది అంటే విరోధి, వాదికి వ్యతిరేకం ఉండేవాడు, విరోధి అనమాట. వాది ప్రతివాది అంట కదా. ప్రత్యర్థి, ప్రత్యర్థి, ప్రత్యర్థి రాసుకోండి. ప్రత్యర్థి, ముద్దాయి అంటే నేరం మోపబడిన వాడు అండి. ముద్దాయిగా వాదిస్తున్నాడు. వాడు వాది. ప్రతివాది ఏం చెప్పారు? ప్రత్యర్థి, విరోధి. ప్రత్యర్థి, ప్రత్యర్థి విరోధి అంటాం, వ్యతిరేకంగా ఉండేవాడిని. నెక్స్ట్ రుప్యకం, ఇంగ్లీష్ లో ప్లైంటిఫ్.
వాది అంటే ఇంగ్లీష్ లో ప్లైంటిఫ్, ప్రతివాది అంటే డిఫెండెంట్. అవునండి, అది కరెక్టే. ఇంగ్లీష్ లో కరెక్టేనండి. తెలుగులోకి వచ్చినప్పుడు వాది అంటే వాదించేవాడు అనే ప్లెయింట్. ముద్దాయి అంటే కరెక్ట్ కాదండి. ముద్దాయి అంటే నేరం మోపబడిన వాడు ముద్దాయి. అంటే ఎవడు కేసు వేశాడో, ఎవడు నేరాన్ని ఒకళ్ళ మీద వేస్తారు, ఆరోపించాడు. ఆరోపించిన వాడు వాది, ముద్దాయి ప్రతివాది అవుతాడు. అంటే ఇక్కడ ముద్దాయి అనే శబ్దం మనకు ఉండకూడదు, ప్రతివాది పక్కన ఉన్నా బాగుంటుంది. అన్ని వాది ప్రతివాది అనుకుంటానండి. వాద ప్రతివాదాలు అంటే ముద్దాయి ముద్దాలేహ్ రెండు ఇచ్చాట. వాది ప్రతివాది అంటే నేరం మోపినవాడు, నేరాన్ని దానికి వ్యతిరేకించేవాడు అలా తీసుకోవాలి. నేరం అంటే ఎవరి మీద ఆరోపిస్తాం అతడు వాది. అంటే ముద్దాయి కూడా అంటే నేరం మోపినవాడు అతను వాదాన్ని వాదిస్తూ ఉంటాడు కదా, దానికి వ్యతిరేకంగా ప్రతివాది ఉంటాడు. సరే, ఒక మాట మీరు చెప్పారు క్లయింట్ అది చెప్పారు కదా, అట్లా ఆ రకం వేసుకోడు. వాదించేవాడు ప్రతివాది దానికి విపరీతంగా వాదించేవాడు. మనకు ఉండే శబ్దాలను బట్టి ప్రత్యక్షంగా అయితే వాది అంటే వాదించేవాడు, ప్రతివాది అభ్యర్థి దానికి వ్యతిరేకంగా వాదించేవాడు. అది సందర్భాన్ని బట్టి ఎవరు ఏదైనా తీసుకోవచ్చు. వాడు న్యాయపక్షంలో ఉన్నాడా, ప్రత్యర్థి న్యాయపక్షంలో ఉన్నాడా, లేదా వాది న్యాయపక్షంలో ఉన్నాడా, లేదా ధర్మపక్షంలో ఉన్నాడా, అది మనకు సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి వాది ప్రతివాది రాసుకోండి. వాది వాదించేవాడు, ప్రతివాది ప్రత్యర్థి అంటే వ్యతిరేకి, అలా రాసుకోండి సరిపోతుంది. అంటే దాంట్లో మీకు ఎందుకంటే 10 భాషలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముద్దాయి ఇచ్చేది బ్రాకెట్ లో కాబట్టి మీరు అందరూ చెప్పినది ఇక్కడ యుక్తి సంగతం కాదనిపిస్తుంది. ఇక్కడ ముద్దాయి అంటే నేరం మోపబడిన వాడు, కానీ అక్కడ శబ్దం చూస్తే మనకు అలా లేదు. కానీ హిందీలో కొంచెం ఒక రకంగా దాన్ని వాదకం చెప్పొచ్చేమో, మనకు అంత కూడా ఐడియా లేదు ఇక్కడ. అస్తు, మనకు వాది ప్రతివాది లోకంలో ప్రసిద్ధం కాబట్టి మనం స్పష్టంగా శాబ్దిక అర్థం తీసుకున్నామండి. నెక్స్ట్ వాక్యం రాసిన రూప్యకం. రూప్యకం రూపాయ, రూప్యకం అంటే రూపాయ. రజతం, రజతం చాంది. చాంది అంటే మనకి ఇక్కడ ఏమంటాం? వెండి. 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 రజతం అంటే వెండి, రజతం వెండి. నెక్స్ట్ ఉపనేత్రం అద్దాలు, కళ్ళద్దాలు. ఉపనేత్రం, ఉపనేత్రం కళ్ళద్దాలు, ఉపనేత్రం కళ్ళద్దాలు. ఉపనేత్రం కళ్ళద్దాలు. నెక్స్ట్ కాష్టపట్టం మంచం. కాష్టపట్టం అప్పట్లో అవి ఉండే, ఎక్కువ కాష్టపట్టలాలు ఉండేవి. ఇప్పుడు అన్ని రేకులు అవి అవి ఇవి వచ్చాయి. అంటే ఇప్పుడు డబుల్ కాట్ మంచాలు చెప్పి ఇవి ఇంట్లో చేయించుకుంటాం అనుకోండి, అప్పట్లో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఏమి లోహ రేకులు చాలా వచ్చేసాయి. కాష్టపట్టం మంచం అంటే కాష్టంతో తయారు చేయబడింది, చెక్కలతో తయారు చేయబడింది కాష్టపట్టం మంచం. ఇవి శబ్దాలండి. మనకు ధాతు దాసుకోండి. రెండో కాలం ఇచ్చే ధాతులు ఇచ్చదు, ధాతువులు రాసుకోండి. జ్ఞాధాతు, జ్ఞాధాతు మొట్టమొదటిది జ్ఞాధాతు. జ్ఞాధాతు దానికి జ్ఞానాతి వస్తుంది. జ్ఞానే జ్ఞాన జ్ఞాన జ్ఞాజనోర్జ, జ్ఞాజనోర్జ. ఆ జ్ఞాస్థంలో జ్ఞాజనోర్జ అనే సూత్రం ప్రకారంగా అంటే జ్ఞాస్థంలో జ ఆదేశం అవుతుందన్నమాట. జ్ఞాజనోర్జ అనే సూత్రం ప్రకారం జ అయిపోతుంది. అందుకు రూపం వచ్చి సూత్రము ధాతుల జ్ఞా ఉంది, కానీ రూపంలో వచ్చి జానాతి వస్తుంది సామాన్యంగా. జానాతి, జానీత, జానంతి అలాగ రూపం నడుస్తుంది. జానాతి, జానీత, జానంతి అలా అండి. తెలుసుకోవడం ఏంటండి? కర్మణిలో జ్ఞాయతే వస్తుందండి. జ్ఞాయతే, కర్మణిలో జ్ఞాయతే వస్తుంది.
జ్ఞాయతే జ్ఞాయేతే జ్ఞాయంతే. అక్కడ జ్ఞానే ఉంటుంది మళ్ళా. అక్కడ కర్మజ జ్ఞాయతే ఉంటుంది. అక్కడ సామాన్య జకారం రాదు. అస్తు. ప్రతిజ్ఞ ఏంటండి? నెక్స్ట్ ప్రతిజ్ఞ. ఇక్కడ ప్రతి జానాతి, ప్రతి జానీతే, ప్రతి జానంతే. ప్రతి జానాతి, ప్రతి జానీత, ప్రతి జానంతి. ప్రతి జానాతి, ప్రతి జానీత, ప్రతి జానంతి. మహోదయ మీనింగ్ ఏంటండి దీనికి? ఏంటండి? ప్రతి జానాతి మీనింగ్ ఏంటండి? ప్రతిజ్ఞ చేయడం. ప్రతిజ్ఞానాతి ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ చేయడం. జ్ఞా అంటే ఏంటి సార్? మొదటిది మామూలు ఓన్లీ జ్ఞా అంటే తెలుసుకోవడం, తెలుసుకోవడం. ప్రతిజ్ఞ అంటే ప్రతిజ్ఞ చేయడం, ప్రతిజ్ఞానాతి తెలుసుకోవడం. ఇది కూడా ప్రతిజ్ఞ చేయడం అన్నమాట. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ప్రతి వచ్చినప్పుడు ఆత్మీయపదం వద్దు, ప్రతి జ్ఞానీతే అది వస్తుంది. ప్రతి వచ్చినప్పుడు జ్ఞాధాతుకు ఆత్మీయపదంలోకి మారిపోతుంది. అందుకే నేను ఆ పరస్పరం చెప్పాను. ప్రతి ఉపసర్గం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆత్మీయపదంలోకి మారిపోతుంది. అందుకే ఆత్మీయపదంలోకి రాసుకుంది. ప్రతి జానీతే అలా రావాలి. కింద ఇచ్చాడు మనకు వ్యాకరణ తర్వాత చెప్పుకుంటాం. ప్రతి జానీతే, ప్రతి జానాతే, ప్రతి జానతే అలా వస్తుంది. జానీతే జానతే, జానీతే జానాతే, జానతే, జానీతే జానాతే, జానతే. జానీతే జానాతే, జానతే. జానీతే జానాతే, జానతే. ఓకే. నెక్స్ట్ అండి అవజ్ఞ, తిరస్కరించడం. అవజ్ఞ, 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 అవజ్ఞ. అవజ్ఞకి వస్తుంది అవజానాతి, పరస్పరం వస్తుంది. పరిధి వచ్చినప్పుడు మాత్రం ఆత్మలోకి మారిపోతుంది. మామూలుగా ఇదైతే పరస్పరంలో ఉంటుంది. అవజానాతి, అవజానీత, అవజానంతి అలా అండి. స్వామి ఏం చెప్పాను? అవజ్ఞ దత్తు కదా, అవజ్ఞకి తిరస్కరించాను. అవజానాతి తిరస్కరిస్తున్నాడు. తిరస్కరించడం. అవజానాతి, అవజానీత, అవజానంతి అలా వస్తుంది. అవజానాతి, అవజానీత, అవజానంతి. నెక్స్ట్ అనుజ్ఞ, ఆజ్ఞ ఇవ్వడం. అనుజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ ఇవ్వడం, ఆదేశించడం. ఆజ్ఞ ఇవ్వడం మీద ఆదేశించడం మీద తీసుకోవచ్చు. అనుజానాతి, అనుజానాతి, అనుజానీత, అనుజానాతి, అనుజానీత, అనుజానంతి. అనుజానాతి, అనుజానీత, అనుజానంతి. మహోదయ ఆత్మనే పదం ఉపసర్గ వచ్చింది కదా, మారదంటారా? అదే అది ఓన్లీ ప్రతి వచ్చినప్పుడు మాత్రం మారుతున్నాను. కింద మనకు శబ్దం ఇచ్చాడు. ప్రతి వచ్చినప్పుడు మాత్రమే, మిగతా దాంట్లో పదసంపదం ఉంటుంది. నెక్స్ట్ అభిజ్ఞ, గుర్తుపట్టడం. గుర్తుపట్టడం, గుర్తుపట్టడం, గుర్తించడం. లేదంటే అభిజ్ఞాధాతు. అభి ఉపసర్గం జ్ఞాధాతు. ఇక్కడ అభిజానాతి, అభిజానాతి, అభిజానీత, అభిజానంతి, అభిజానంతి.
అభిజానాతి, అభిజానీతః, అభిజానంతి. అభిజానాతి, అభిజానీతః, అభిజానంతి. ఓకే, నెక్స్ట్ అండి. అభిజానాతి, అభిజానీతః, అభిజానంతి. కింద రాసుకోండి సూచన అని చెప్పి. సూచన కాలో ఉండే శబ్దాలన్నింటి ఆయాత నుండి మొదలుకొని పణ వరకు రామవత్ శబ్దాలు నడుస్తాయి. ఆయాత డాష్ పణ బ్రాకెట్ లో రామవత్, రామ శబ్దానికి సమానిక స్లైడ్ కనిపిస్తుంది ఎలా ఉందో అలాగా. అంటే ఆయాత సూత్రంలో ఆయాత శబ్దం ఉంది. ఆయాత శబ్దం నుంచి మొదలుకొని నిర్యాత, పత్రవాహక, ఉత్కోచ, కుషీద, అభియోగ, వాక్కీల, న్యాయాధీశ, న్యాయాలయ, దీనార, ఇవన్నీ ఆపణ ఇంతవరకు శబ్దాన్ని కూడా రామ శబ్దానికి సమానంగా నడుస్తాయి. రామ శబ్దంకి తుల్యంగానే ఉంటాయన్నమాట. ఆయాత డాష్ పణ అంటే డాష్ అంటే నుండి అర్థం. ఆయాత నుండి పణ వరకు శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రామవత్ అంటే రామ శబ్దానికి సమానంగా నడుస్తాయి. నెక్స్ట్ ఖాళీ వచ్చే ధాతులు ఇచ్చారు. అవి ఎలా నడుస్తాయి చెప్తున్నారు. జ్ఞా నుండి అభిజ్ఞా కొని అభిజ్ఞా ధాతువు జ్ఞాకి సమానంగా, జ్ఞాధాతుకి అది గ్రూపులు పెడతాయండి. జ్ఞాధాతుకి ఇవన్నీ అభిజ్ఞా నుండి జ్ఞా వరకు, అభిజ్ఞా నుండి ధాతువుకు జ్ఞా నుండి అభిజ్ఞా ధాతు జ్ఞాధాతువు నుండి అభిజ్ఞా ధాతు వరకు జ్ఞాధాతువు వినిపించిందండి. ఇవి శబ్దకోశం అండి. నెక్స్ట్ మనకు వ్యాకరణం అనేది ఏంటి అనేది మళ్ళీ చూద్దాము. జ్ఞాధాతు అది గ్రూప్ లో పంపిస్తారు, పరిశిష్టంలో ఉంది, లక్ష్మి గారు పంపిస్తారు, మీరు చూసుకోండి. అది 10 మొత్తం ఆత్మీయ పదం పరస్పరం రెండు ఖచ్చితంగా రాయండి. రాయకుండా ఎవరు ఉండదు. గ్రూప్ లో పెట్టేసారని చూడండి, రాసుకోండి. ఓకేనా? అస్తు. ఈ రకంగా అభ్యాసం 57లో శబ్దకోశం చెప్పుకున్నాం మనము. నెక్స్ట్ మనము అన్ని వ్యాకరణం చెప్పుకుందామండి. అస్తు. పీడిఎఫ్ లో అన్ని ఉన్నాయండి. నేను పెట్టాను వరకు 235 పేజీల్లో. జీ అలాగే అండి. ఒకవేళ లక్ష్మి గారు కొంచెం 56 అభ్యాసం నోట్స్ పెట్టించండి. గ్రూప్ లో పెడతా చూడండి. గ్రూప్ లోనే పెట్టు. జీ జీ అలాగే అండి. అస్తు. మంత్రపాఠ. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.